సొంతింటికి కన్నం వేసి బంగారు ఆభరణాలు దొంగిలించిన యజమానిని నిర్మల పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సిఐ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ మహాదేవపురం కాలనీలో అనితారాణి అనే ప్రభుత్వ టీచర్ భర్త శివతో కలిసి నివాసం ఉంటుంది. ఈ నెల 19న ఉదయం ఎప్పటిలాగే సోఫీనగర్ స్కూలుకు ఆమె భర్త స్కూటీపై దింపేసి వచ్చాడు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే ప్రధాన ద్వారం తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అందులో చూడగా 8 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే బాధితురాలు దొంగతనం ఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కాలనీలో సీసీ కెమెరాలు పరిశీలించగా ఆమె భర్త దొంగతనం చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఇక చోరీకి గురైన 8 తులాల బంగారు 6 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు ఆయన భర్తను. మొన్న 19వ తారీఖు రోజు నిర్మల్ పట్టణంలో స్థానిక మాదేవపుర కాలనీలో తన సొంత ఇంట్లోనే దొంగతనమైందని చెప్పి అనిత గవర్నమెంట్ ఉద్యోగంగా పనిచేసేటువంటి అనిత ఆ రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇచ్చిన తర్వాత మన పోలీస్ టీము క్లూస్ టీము వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేరస్థలాన్ని వాటిని పరిశీలించి ఆ రోజు చూడడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ భర్తనే సావులే శివ అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. తర్వాత అటు వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలించినటువంటి బంగారాన్ని 8 తులాల బంగారాన్ని చూపించడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. కావున ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హోటళ్ళ వద్ద కానీ వారి ఇంటి ముందు కానీ అదేవిధంగా వ్యాపార సముదాయాల వద్ద కానీ సీసీ కెమెరాలను పెట్టుకున్నట్లయితే ఈ నేరాలని అరికట్టడంలో చక్కగా అవి మాకు పనికొస్తాయి. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా అవి చక్కటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే